ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మంత్రి గారు. మీ అందరికి తెలుసు, మీ మీద ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఆ ముగ్గురికి కలిపి ఒకేసారి సమాధానం చెప్పండి, ఇండివిజువల్ కాకుండా. విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే. అధ్యక్ష నమస్కారం. ఈరోజు ఏదైతే ఆటిజం స్పెక్టర్ డిజార్డర్ దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలో అంటే ఇది గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే నార్మల్గా పిల్లోడికి 4 సంవత్సరాలు వచ్చినంత వరకు అంటే యావరేజ్ డిటెక్షన్, యావరేజ్గా ఐడెంటిఫై చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాలు కూడా పేరెంట్స్ దగ్గరే పిల్లోడు ఉంటాడు. ఆ పేరెంట్స్కే అవేర్నెస్ లేనప్పుడు వాస్తవానికి 80% ఆఫ్ ద బ్రెయిన్ ప్రతి పిల్లోడికి ఈ టైంలోనే డెవలప్ అవుతుంది అధ్యక్ష. మనం పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కనీసం 4 సంవత్సరాలు పిల్లోడికి ఏజ్ వచ్చినంత వరకు తెలియట్లేదు అధ్యక్ష. కానీ ముఖ్యంగా ఈవెన్ మంత్రి గారు చెప్పినట్టు కూడా ముఖ్యంగా ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అధ్యక్ష. దీనికి మందు చాలా త్వరగా దీన్ని ఐడెంటిఫై చేయాలి అధ్యక్ష. ఐడెంటిఫై చేసిన వెంటనే దీనికి కావాల్సిన థెరపీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష. అయితే మంత్రి గారు అయితే క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేశారు, కానీ వాస్తవానికి ఇదొక నెగ్లెక్టెడ్ థింగ్ అధ్యక్ష. నెగ్లెక్షన్ ఎందుకు వస్తుందంటే మనం గ్రామాల్లో కానీ సొసైటీలో కానీ పిల్లలు మా పిల్లోడు ఇలా అని చెప్పుకోలేని పరిస్థితి అధ్యక్ష. సింపుల్గా నేను వాడచ్చో వాడుకోదో తెలీదు. ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరైనా పక్క పిల్లోళ్ళు ఎవరన్నా లేకపోతే పక్కన పేరెంట్స్ మీ పిల్లోడికి ఏమైనా పిచ్చా ఇలా అడుగుతారని పేరెంట్స్ కొంచెం భయంగా తెలిసినా కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు అధ్యక్ష. ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ తీసుకున్నానంటే మనం పోలియో కానీ అనేకమైన వ్యాధుల్ని మనం పూర్తిగా నిర్మూలించామనే చెప్పచ్చు. కొన్ని విషయాల్లో గవర్నమెంట్ ఒక ఇంటర్వెన్షన్తో గవర్నమెంట్ అందులో పూర్తిగా మరి దాని సహకారంతో ఈ రోజు వరకు పోలియో అయితే చాలా వరకు తగ్గించారు అధ్యక్ష. ఇది కూడా అలాంటిది ఒకటి అధ్యక్ష. వాస్తవానికి చెప్పాలంటే అధ్యక్ష, నేను క్వశ్చన్ వేసినప్పుడు ఇది 20% మెడికల్, 80% ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు భవితా సెంటర్లో అలాగే హాస్పిటల్స్లో చాలా పెద్ద ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది అధ్యక్ష. వాస్తవానికి చట్టాల గురించి కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా చట్టాలు ఉన్నాయి, అలాగే సపోర్ట్ ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు నేను ఈ క్వశ్చన్ వేయడానికి కారణం కూడా ముఖ్యంగా అవేర్నెస్ దీని మీద చాలా విపరీతంగా చేయాలి అధ్యక్ష. ఇదే మంత్రి గారు 19 కోవిడ్ పాండమిక్ తర్వాత దీని మీద ఎక్కువగా అయ్యిందని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవానికి ఆటిజం స్పెక్ట్రమ్ ఇది ఒక డిజార్డర్, ఇది స్పెక్ట్రమ్ డిజార్డర్ అధ్యక్ష. రకరకాలుగా ఉంటారు పిల్లలు. వీళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసుకోవాలి అధ్యక్ష. ఐడెంటిఫై చేసుకోగలిగితే అంటే ఇది వ్యాధి కాదు అధ్యక్ష, ఇది ఇంటెలెక్చువల్ థింగ్ అండి అధ్యక్ష. ఐన్స్టైన్కి కూడా ఆటిజం ఉంది అధ్యక్ష. బల్బును కనుక్కున్న ఆయన కూడా ఆటిజం ఉంది అధ్యక్ష. వీళ్ళంతా చాలా ఫోకస్డ్గా ఉంటారు అధ్యక్ష. ఒకరికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి అధ్యక్ష. అంటే కొంతమంది ఐ కాంటాక్ట్ ఉండదు, కొంతమంది బట్టలు వేసుకుంటే ఒక రకమైన బట్టలు వేసుకుంటే భయపడతారు, గుండీలు పెట్టుకోవడానికి భయపడతారు, అలాగే లేసులు కట్టుకోవడానికి భయపడతారు. ఇలాంటి కాంబినేషన్స్తో పిల్లలు ఉన్నప్పుడు 1:1 టీచింగ్ స్పెసిఫిక్ ఇది మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టు భవితా సెంటర్స్లో 1:10 భవితా సెంటర్స్లో
కేవలం ఒక ఆటిజమో ADHDయో ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ మీద మాత్రమే అయితే ఇది చేయట్లేదు అధ్యక్ష. చట్టం కూడా చెప్తుంది ఏంటంటే మనకి చట్టం చెప్తుంది కూడా నార్మల్ స్కూల్స్లో కూడా ఈ పిల్లల్ని పంపించడానికి చట్టం హక్కు ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు నార్మల్ స్కూల్స్కి అది గవర్నమెంట్ స్కూల్స్ అవనివ్వండి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అవనివ్వండి ఆ స్కూల్స్లోని అలౌ చేయట్లేదు అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్లో అయితే అస్సలు అలౌ చేయట్లేదు అధ్యక్ష. ఎందుకు ప్రైవేట్ స్కూల్లో అలౌ చేయట్లేదంటే ఈ పిల్లోడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అధ్యక్ష. ఈ డిఫరెంట్గా బిహేవ్ చేయడం వల్ల పక్కోళ్ళు ఏమైనా పాడైపోతారో పక్క పిల్లలు ఏమైనా ఇదవుతారో అసలు ఏమవరు అధ్యక్ష. ఈ పిల్లోడికి వాస్తవానికి వీళ్ళకి కల్ముషం ఉండదు అధ్యక్ష, అస్సలు కల్ముషం ఉండదు అధ్యక్ష. కానీ వీళ్ళు చాలా టాలెంటెడ్గా పుడతారు అధ్యక్ష. మనం వీటి మీద నెగ్లెక్ట్ చేయడం వల్ల వాస్తవానికి ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తాం అధ్యక్ష. మైల్డ్, మోడరేట్, సివియర్ ఇలా ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తాం అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే మొదట అవేర్నెస్ ఉండదు అధ్యక్ష, తర్వాత రిక్వైర్డ్ పీపుల్ థెరపిస్టులు కానీ వీళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. ఈరోజు భవిత గురించి గవర్నమెంట్ నుంచి మంత్రి గారు మాట్లాడుతున్నారు. భవిత స్కూల్స్లో ఈరోజున్న ఎవరైతే స్టాఫ్ వాళ్ళు 100% యాక్యురేట్గా లేరు అధ్యక్ష. వాళ్ళైతే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకు ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ అని ఇంకోటని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఆటిజం అనేది ఒక మామూలు ఒక సబ్జెక్ట్ అధ్యక్ష. దానికి ఏమన్నా ముందు హ్యాండిక్యాప్డ్ ఉంటాయి, ఐ ప్రాబ్లం ఉంటుంది, ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అన్నిటిని అటెండ్ చేసినప్పుడు 1:1 ఎట్టి పరిస్థితుల్లో రాదు అధ్యక్ష. చిల్డ్రన్స్ కూడా ఒకరికి చాలా తేడా ఉంటుంది అధ్యక్ష, చాలా డిఫరెంట్గా ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం కానీ ప్రాపర్ థెరపీస్ ఇస్తే ఐడెంటిఫై చేసి ఎర్లీ ప్రాపర్ థెరపీస్ ఇస్తే గనక పిల్లలు బ్రహ్మాండంగా తయారవుతారు అధ్యక్ష. వాస్తవానికి ఇది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. కానీ అధ్యక్ష నేను అడుగుతుంది ఏంటంటే చట్టాలు ఉన్నాయి, అలాగే మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, కానీ అవి ప్రాపర్గా లేవు అధ్యక్ష. ఈరోజు 4500 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశామని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. కానీ వాస్తవానికి 18 మిలియన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యి ఉన్నారు అధ్యక్ష భారతదేశంలో. మన దగ్గర కూడా 1,00,000 నుంచి 2 లక్షల పైనే ఉన్నారు అధ్యక్ష. ఇందులో ఏదో చదువుకోలేని వాళ్ళ పిల్లలు కాదు అధ్యక్ష. IAS పిల్లలు ఉన్నారు, IPS పిల్లలు ఉన్నారు, MLA పిల్లలు ఉన్నారు, మంత్రుల పిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళ పిల్లలు, అందరి పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ అదే ప్రాబ్లం అధ్యక్ష. ఎవరికి వాళ్ళే ట్రీట్ చేసుకుంటున్నారు. కానీ ట్రీట్మెంట్ కూడా భారతదేశంలో సరైన అవగాహన లేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. మనం గవర్నమెంటే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అధ్యక్ష. మనం ఫ్రీబీస్ ఇచ్చేది నార్మల్గా వేరే అంటే నేను కామెంట్ చేయను అధ్యక్ష. కానీ ఇలాంటి దగ్గర మాత్రం మనం సపోర్ట్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయాలి అధ్యక్ష. బయట దేశాలు కూడా దుబాయ్ కానీ US కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి స్కూల్లో. మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎక్కడా లేరు అధ్యక్ష. గవర్నమెంట్ లో అపాయింట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు వరకు గవర్నమెంట్ లో ఒక్క దగ్గర కూడా లేరు అధ్యక్ష. ఇంకా నేను ముందుకెళ్తే కేవలం ఆటిజమే కాకుండా ఉన్న స్పెక్ట్రమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ చదవలేరు, కొంతమంది రివర్స్ లో రాస్తారు. ఇలాంటి అన్నిటికీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రతి స్కూల్లో ఉండాలి అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే దయచేసి వీటి మీద ఒక కమిటీ వేసి, ఒక హై లెవెల్ కమిటీ వేసి దీన్ని పూర్తిగా మనం కేర్ తీసుకోకపోతే, గవర్నమెంట్ కేర్ తీసుకోకపోతే ఇది నెగ్లెక్టెడ్ అవుతుంది. ఈ నెగ్లెక్టెడ్ లో మన పిల్లల్నే ఊరికే అనాథలాగా వదిలేసి సొసైటీలోని ఎందుకు